హాయ్. అమ్మాయిలు వలయంలో పడకండి. సాధారణంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఉంటారు అబ్బాయిలు. ప్రేమిస్తున్నారంటే ఆశిస్తున్నట్టు లెక్క. ఏదో ఆశిస్తున్నారు కాబట్టి ప్రేమిస్తున్నానంటారు. ఆశించకుండా ఎవరు ప్రేమించరు. ఆ ఆశించేది దొరికే వరకు, ఆ బెనిఫిట్ దొరికే వరకు చిట్టి అంటాడు, బుజ్జి అంటారు, బంగారం అంటాడు, ఏంజిల్ అని కూడా అంటాడు. వాట్సాప్లు మారుమోగిపోతూ ఉంటాయి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, టిఫిన్ చేసావా, భోజనం చేసావా. బర్త్డేలకి సడన్ సర్ప్రైజులు ఇస్తూ ఉంటారు. అదో బెస్ట్ టెక్నిక్. కరెక్ట్గా బర్త్డే అవుతే కనుక నైట్ 12ంటికి సర్ప్రైజ్ మెసేజ్ కానీ, సర్ప్రైజ్ గిఫ్ట్ కానీ, కేక్ కటింగ్. ఈ సర్ప్రైజ్లో మైండ్ మనకి పనిచేయదు. ఒక మనిషిని పొగుడుతూ ఉన్నా, డబ్బా కొడుతున్నా ఉన్నా మైండ్ పనిచేయదు. మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మైండ్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. మైండ్ పనిచేయదు. ఆటోమేటిక్గా పడిపోతాం. ఇది వల. ఈ వలలో పడకండి. ఆ బెనిఫిట్ దొరికే వరకు తిరుగుతాడు. బెనిఫిట్ దొరికిన తర్వాత వాట్సాప్ మెసేజ్లు తగ్గిపోతాయి, కాల్స్ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా స్లోగా మాట్లాడడం కూడా తగ్గిపోతుంది. మనం మోసపోయాం అనేసరికి జరగవలసిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. లవ్ అనేది గాడ్కు సంబంధించిన విషయం. అది ఈ లోకంలో పనిచేయదు. లవ్ అనేది ఈ లోకానికి సంబంధించిన పదం కాదు. కొంతమంది పేరెంట్స్కి తప్ప, కొంతమంది తల్లిదండ్రులకు తప్ప లవ్ అనే పదం ఈ లోకానికి సంబంధించింది కాదు. అమ్మాయిలు, మీరు మీ ప్రొఫెషన్ని లవ్ చేయండి, మీ ఆదాయాన్ని లవ్ చేయండి, మీకంటూ ఒక ప్రొఫెషన్ ఏర్పాటు చేసుకోండి తప్ప ఈ యొక్క వలయంలో పడకండి. వలలు వేస్తూ ఉంటారు. మనం ఆ వలని తప్పించుకుంటూ ఉండాలి. మన ప్రొఫెషన్ని, ఏదైతే మీరు ప్రొఫెషన్ ఎంచుకున్నారో ఆ ప్రొఫెషన్ని లవ్ చేయండి తప్ప ఆ వలలో పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి.